వెల్కమ్ టు ఆర్దే టీవీ. మనతో పాటు బక్క జేడ్సన్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదాయ వ్యయాలలో ఎవరైతే ప్రశ్నిస్తాడో వాళ్ళని మాత్రం వచ్చి రాష్ట్రాన్ని పాలించండి అని చెప్పేసి కూడా ఆయన కామెంట్లు చేస్తున్నాడు. మొన్న చూసినట్లయితే బీసీ నాయకుడైన ఆర్ కృష్ణను మాదిగా మందకృష్ణన్ ఇద్దరిని కూడా ఎంఆర్పిఎస్ నాయకులను కూడా మీకు అప్పచెప్తే ఈ రాష్ట్ర కనజ మీరు రాష్ట్రాన్ని పాలించండి అంటున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఇది ఎవరికి పడితే వాళ్ళకి అప్పగించడానికి ఇవి కాదు, హేళనగా అంటే హేళన చేస్తాడు. ఇప్పుడు ఒక 420 కేసులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన 420 కేసులు ఉన్నాయి. 89 కేసులున్న క్రిమినల్ రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు. ఎవరు పాలించారు? నీకంటే మెరుగ్గానే పాలిస్తారు, కానీ నీకంటే ఇది ఎవరు పాలించారు. ఇంకోటి, ఈరోజు నువ్వు కాంగ్రెస్ పార్టీ ఇది సోనియా గాంధీ గారు చెప్పినా, రాహుల్ గాంధీ గారు చెప్పి నువ్వు చెప్పినావా? నీకే వాళ్ళు తీసుకొని వచ్చి నువ్వు అన్ని లాబీలు చేసుకొని దండం దశకం పెట్టి వాళ్ళకు అన్ని కార్యక్రమాలన్నీ చేస్తే నీకు ముఖ్యమంత్రి అయినావు. ఈరోజు ఒక పార్టీకే నీకే బతుకులేక ఆ పార్టీకి పోయి బతుకు తెరుగు కోసం పోయినావు. నువ్వు నేను వేరేకి ఇస్తానంటే వాళ్ళు ఎట్లా ఇస్తారు? కాబట్టి అసలు సాధ్యమా అసాధ్యమా మాట్లాడు. ఇస్తారా లేదా తర్వాత సంగతి చూద్దాం. అసలు సాధ్యమా అసాధ్యం? సమస్యలన్నిటి రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేస్తే, ఆందోళన చేస్తే పరిష్కారం కాదు. అధికారంలోకి వచ్చేస్తే మీకు ఎంతైతే ఆదాయం వస్తుందో 18,000 కోట్లు వస్తుంటుంది, నెలకు నేను ఆదాయం ఇచ్చేస్తాను, మీరు రాష్ట్రాన్ని రన్ చేయండి అని చెప్పేసి అన్నాడు. అంటే సమస్యల గురించి మాట్లాడద్దా ఈ రాష్ట్రంలో? ఇప్పుడు నిన్నటిదాకా మరి ఈయన చేయలేదా? ధర్నాలు చేయలేదా? ఈయన రాస్తా రోకోలు చేయలేదా? ఈయన చేయకుండా అంటే ఉత్తుత్త దీక్షలు, ఉత్తుత్త పాదయాత్రలు, అన్ని ఉత్తుత్త ఉద్యమాలు చేసింది, పీకింది పొడిచిందేం లేదు. ఈరోజు ఆయనకు వాస్తవానికి ఆయన ఇదివరకు మంత్రి చేసినోడు కాదు, కనీసం విప్పు కూడా చేయలే. అసలు ఎట్లా పరిపాలన చేయాలనే ఆలోచన కూడా ఆయనకు లేదు. కానీ ఈరోజు ఆయన ఎట్లా మాట్లాడుతున్నానంటే ఒక చిల్లర గాని మాట్లాడుతూ చూసినావా? ఒక చిల్లర కానీ చిల్లర చేష్టలు, ఒక లంపెన్ భాషలు ఇది మాట్లాడుతున్నాడు. అది కరెక్ట్ కాదు, ఒరిజినల్గా కరెక్ట్ కాదు అని చెప్పిన సరి చేసుకునే మనస్తత్వం ఉన్నాడు కాదు. ఆయన స్వతహాగానే క్రిమినల్ ఆలోచన ఉంటుంది, ఎదుటోని హేళన చేసేది ఉంటుంది. కాబట్టి ఆ విధమైన పర్ఫార్మెన్సే మనం చూస్తాం. కానీ రియల్గా ఈయనేమో చేస్తాడు, ఈయనేమో పొడుస్తాడు అనేది మాత్రం అది మొన్నటికి మొన్న ఇక్కడ బీసీ ఉద్యమంలో ఒక బలిదానం కూడా జరగడం అనేది జరిగింది. బీసీ రిజర్వేషన్ల గురించి చనిపోతున్నా నేనని చెప్పేసి కూడా వీడియో లీక్ అయింది. అంటే సాయి ఈశ్వరాచార్యది. దాన్ని ఎంతవరకు వచ్చింది ఆ కేసు? ఇప్పటి వరకు కూడా మరి ఎంత టేకప్ చేసిరు ఈ సంఘాలలో కావచ్చు, మీలాంటి ప్రజాస్వామిక వాదులు దీనిపైన మీ స్పందన ఏంటి? ఎట్లా అనుకుంటున్నారు? దీన్ని ఏ హత్య అనుకుంటున్నారు? నేను ఇవాల్టి వరకు అసలు పోలీసులు ఎందుకు మాట్లాడతారు దీని మీద? ఏమైనా ఎఫ్ఐఆర్ చేసిండ్రు, దాని మీద జరిగినటువంటి మీరు సీన్కి రీకన్స్ట్రక్షన్ ఎందుకు చేస్తలేరు ఇవాళకి? దీనిపైన కొన్ని యూట్యూబ్ ఛానల్ అన్నీ ఇంక్లూడింగ్ రాములమ్మ కానీ అందరూ కూడా మన చిలుక ప్రవీణ్ ఆల్ ఛానల్స్ కలిసి అందరం పోయి మేము కంప్లైంట్ ఇచ్చినాం. ఎందుకంటే ఆయన అందరి మీద కేసులు పెడుతుండ్రు, ఇది చేస్తూ అవన్నీ ఇస్తుండ్రు. ఇచ్చినప్పుడు మేము అడిగిన ఒక్కటే, ఈరోజు ఈశ్వర్ సాయికి ఎక్కడికి వెళ్ళి పెట్రోల్ డబ్బా వచ్చింది, ఎక్కడికి వెళ్ళి కిరోసిన్ డబ్బాలు వచ్చినాయి, లోపలికి వచ్చినప్పుడు సీసీ కెమెరాలు ఏం చేసినాయి, అవి ఆపే ప్రయత్నం ఎందుకు చేయలేదు, సంఘటన స్థలంలో పోలీసులు వెంటనే ఎందుకు రాలేకపోయినరు? కాబట్టి ఇవన్నీ కొన్ని వీటితోని ఎన్హెచ్ఆర్సీలా అదే మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేసిండ్రు. అది ఎంక్వైరీ జరుగుతుంది. కానీ ఇవాళ వరకు పోలీసులు ఇప్పుడు అన్నిటి అదే ఉప్పల్లో నిన్న పూర్ణిమ వాళ్ళ భర్తను చచ్చిపోయింది, రీకన్స్ట్రక్షన్ చేసింది మొత్తం కేసు మొత్తం. మళ్ళీ మరి దీన్ని ఎందుకు చూపెడతారు? ఎట్లా జరిగింది ఏంటిది? ఆ సీన్ టు సీన్ మీరు చూపించాలి కదా, ఎందుకు చూపెడతలేరు? ఇప్పుడు ఇంకో ప్రశ్న కూడా ఈరోజు మీడియా సోదరులు అడిగిన ప్రశ్న ఏందనంటే, అసలు నువ్వు ఒక మహాత్మా గాంధీవా, చాచా నెహ్రూవా? నువ్వు ఏమన్నీ దగ్గరికి ఆఫీస్ కాడికి వచ్చి కింద కాలబెట్టాలి? సెక్రటరియట్ కాడనో ఆన్నో ఇన్నో ఎక్కడన్నా కాలబెట్టుకుంటే దానికి ఒకటి శాంటిటీ ఉంటుంది. దీనికి ఏం శాంటిటీ ఉంటుంది వాళ్ళు అక్కడ కాలబెడితే? కాబట్టి వాళ్ళు ఇది కంప్లీట్ ఇలా ప్రభుత్వము రేవంత్ రెడ్డి సర్కార్ ఈరోజు ఈ హత్యను మొత్తం మసిరుద్ది మారకాయ చేయనట్టుగా దీన్ని అంటే ఈ ఆత్మహత్యను రాంగ్ రూట్లో తీసుకుపోయే ప్రయత్నము ప్రభుత్వం చేస్తుంది. అంటే కొంతమంది అంటున్నారు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావచ్చు, లేకుంటే కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు, అంటే కొంతమంది మేధావులు కూడా, అంటే ఇక్కడ ఈశ్వరాచారి అనేది ఆయన ఆర్థిక లావాదేవీలతో ఇబ్బందులు పడుతూనే ఆయన చనిపోవడానికి కారణాలు అయినాయి తప్ప కానీ బీసీ ఉద్యమం గురించి కాదు, బీసీలకు రిజర్వేషన్ గురించి అయితే అసలే కాదు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? దీన్ని ఎట్లా చూడాలి? ఒక మానవత్వం ఉన్న ఒక మనిషిగా దీన్ని ఏమంటారు? దీన్ని ఈ కోణంలో ఇట్లా కొంతమంది పెద్దలు మాట్లాడితే ఇప్పుడు ఆయన ఇయాటి దాకా బీసీ నినాదం పట్టుకున్నది ముగ్గురు. ఒకటి రేవంత్ రెడ్డి గారు, కల్వకుంట్ల కవిత, మూడోది ఈయన. అర్థమైందా? వీళ్ళు ముగ్గురు పట్టుకున్నారు.
ఈ ముగ్గురు పట్టుకున్నారు ఈరోజు ఈ ఇష్యూను ఇది జరిగినప్పుడు మరి కవిత గారు ఒక బీసీ బిడ్డ చచ్చిపోయాను అసలు దీనిపైన ఎంక్వైరీ చేయాలి ఇదివరకు అయితే మరి దాని మీద ఆమె ఎందుకు నోరు తెరుస్తలేదు ఇవాళ దాకా రేవంత్ రెడ్డి గారు దీని మీద ఎంక్వైరీ కోసం ఒక కమిటీ ఎందుకు వేస్తలేరు అసలు ఏం జరగనట్టుగా ఈరోజు ఎందుకు దీన్ని మూసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇదంతా ప్రభుత్వం అండదండలతోనే ఈ కేసును క్లోజ్ చేయడానికి కేసు బయటికి రాకుండా చేయడానికి దీనిలో మొత్తం రేవంత్ రెడ్డి కుట్రనే ఉన్నది రైట్ మీరు ఈరోజు ఏదో సమస్య మీద అంటే దాదాపుగా 500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర సర్కార్ కొల్లగొడుతుంది కొంతమంది దీని వెంట పెద్దలు ఉండి నడిపిస్తున్నారు అని చెప్పేసి కూడా ఏదో డీజీపీకి వినతి పత్రం ఇచ్చారు అని చెప్పేసి కూడా అంటున్నారు మరి దీని వెనక ఏముంది ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఆ సొమ్ము ఎక్కడిది ఎవరు కాజేస్తున్నారు దీన్ని అయితే వాస్తవానికి 2007 తెలంగాణ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఏంటంటే రోడ్లపైన ఎల్ఈడీలు కానీ డిజిటల్ మీడియాకు సంబంధించినటువంటి ఎటువంటి బోర్డులు కూడా పెట్టొద్దని కానీ ఈరోజు ఆ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత మీరు టీడీపీ ఆఫీస్ కాడ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ దగ్గర మీరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర ఎయిర్పోర్ట్ల కాడ కొన్ని వందల డిజిటల్ బోర్డులు ఈరోజు వాళ్ళు ఏర్పాటు చేసింది ప్రకాష్ యాడ్స్ వాళ్ళని తీసుకొచ్చి పెట్టిపించింది మరి ఆదాయం మొత్తం అది నంబర్ 1 ఇల్లీగల్ హైకోర్టు దాని మీద ఇచ్చింది కానీ అవి చూసుకుంటూ పోయి గుద్దుకొని యాక్సిడెంట్లే ప్రమాదం ఉందని చెప్పి ఇచ్చింది కానీ ఒకవేళ వీళ్ళు నవనిర్మాణ్ కంపెనీ ప్రకాష్ యాడ్స్ ఇవన్నీ కూడా వాళ్ళే ఈరోజు అన్ని అడ్వర్టైజ్మెంట్లు అన్నీ ఈరోజు ఒట్టి వాటిపైన 500 కోట్ల రూపాయలు యాక్చువల్గా ప్రభుత్వ ఖజానా కట్టాలి దీని మీద టెండర్ ఉండదు ఎవరికి అన్న ఉండదు ఎవరిని పిలువరు ఈరోజు వాళ్ళకి కావాల్సిన వాళ్ళ బినామీ కంపెనీలతో మాట్లాడుకొని వాళ్ళతోని లెక్కపత్రం చూసుకొని ఈరోజు వాళ్ళకి ఇచ్చేసే పరిస్థితి ఉన్నది అందులో భాగంగా ఈరోజు ఇది మా ప్రభుత్వం దగ్గర రూపాయి లేదు నా దొంగను చూసినట్టు చూస్తున్నాను కోసిన రూపాయి వెళ్తలేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటూ ఉంటారు మరి నేను ఒక ఆదాయం చూపించే ప్రయత్నం అంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళకు ఇవ్వాల్సిన పైసలు ఇస్తలేడు ఆయన ఈరోజు మన డిఏలు ఇస్తలేరు పిఆర్సీలు ఇస్తలేరు నన్ను దొంగను చూసినా అంటే నాకు కోసిన రూపాయి వెళ్ళదంటారు మరి నేను కోసే అవసరం లేదు నేను దొంగని చేసే అవసరం లేదు ఇంకో అడ్వర్టైజ్మెంట్లు దీనిపైన 500 కోట్లు ఉన్నాయి అట్లా రోజుకొకటి ఆదాయ మార్గం ఎక్కడికెళ్ళి వస్తాయి ఈయన ఎందుకు వదిలేస్తున్నా చూపించే భాగంగా ఈరోజు అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు హైదరాబాద్లో 200 ఒక కంపెనీ 10 కంపెనీలు ఉన్నాయి ఈరోజు దేనికి రాకుండా ఒకటే కంపెనీకి ఎందుకు ఇవ్వాలి నవనిర్మాణం ప్రకాష్ యాడ్స్ ఈ రెండే ఎందుకు కనబడాలి టార్గెట్ వేరే ఎందుకు కనబడద్దు అవన్నీ ప్రజలకు ప్రభుత్వానికి వచ్చే ఆదాయమే కదా జిహెచ్ఎంసీకి వచ్చే ఆదాయం కదా ఆదాయం అంటే అనుమూల రేవంత్ రెడ్డి ఖజానాకి నా తెలంగాణ ఖజానాను దివాళి తిప్పిస్తావు నా ఖజానా రూపాయి లేదా నువ్వే చెప్తావు ప్లస్ ఇది తీసుకపోయి అంటే టోటల్గా ఈరోజు తెలంగాణ ఆర్థికం అనేది దెబ్బతిన్నది ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదు పైసలు లేవు కాబట్టి ఇక్కడ యూటీ చేయాలి యూనియన్ టెరిటరీ చేయనీకి అని చెప్పి నువ్వు చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ మీరు అందరు కలిసి చేస్తున్న స్కెచ్ కాబట్టే ఈరోజు బీజేపీ కూడా ఎవరు కూడా మాట్లాడారు వీటిపైన ఎవరు కూడా నోరెత్తలేరు ఇది రైట్ జడ్సన్ గారు ఒక విషయం చెప్పండి ప్రభుత్వాన్ని ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళపైన అందరిపైన కూడా ఈ రాష్ట్ర సర్కార్ కేసులు పెట్టుకుంటూ వస్తున్నది ప్రధానంగా బీఆర్ఎస్ నాయకులపైన ఎక్కువగా కేసులు నమోదైనాయి సో మీరు కూడా ఎప్పటికప్పుడు ఎండగడుతుంటారు మరి మీ పైన వ్యక్తిగతంగా ఎన్ని కేసులు అయినాయి నేను ఏం చేసినా స్పందించారు మాట్లాడారు ఎందుకంటే నా విషయంలో వారు స్పందించిన మాట్లాడిన ఏదో బుడ్డగా అరెస్ట్ చేసి వదిలేస్తారు కానీ కోట్ల చుట్టూ తిప్పుతారు కొన్ని కేసులలో తిరిగినా కూడా కానీ వాళ్ళు ఎక్కువ ఎందుకంటే జడ్సన్ అంటే ఎక్కువ ఫోకస్ కావద్దు ఒక లీడర్ లెక్క కనబడద్దు కాబట్టి వీటిపై ఈరోజు యూటీ అనేది చాలా పెద్ద సబ్జెక్టు వి ప్రకాష్ దాని మీద బాధాప్తా స్టేట్మెంట్ ఇచ్చిండు ఈరోజు అంత పెద్ద సబ్జెక్ట్ పైన ఈరోజు కాంగ్రెస్ పార్టీ మౌనంగా బీజేపీ ఎందుకు మౌనంగా ఉంది వాస్తవం అవాస్తవం ఎందుకు చెప్తలేదు పోనీ మీ చంద్రబాబు నాయుడు అడుగుది చెప్తారా ఆయన స్టేట్మెంట్ ఇస్తారా లేదా ఆయనతో ఇప్పిస్తారా ఈరోజు ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ విస్తీర్ణంగా చేయడం 26 మున్సిపాలిటీలను కలపడం ఇవన్నీ కూడా అంత కుట్రాల భాగంగానే ఇది కాబట్టి మమ్మల్ని ఈయన ఇది ఏది మాట్లాడినా మనం మాట్లాడదు అనేది వాళ్ళు డిసైడ్ అయిపోయి దాన్ని కానీ నువ్వు మాట్లాడకుండా జనమంతా నన్ను నమ్ముతుండ్రు కదా నేను దొంగ అంటున్నా 89 కేసులు ఉన్నాయా లేవా చెప్పు ఉన్నాయి కాబట్టి మూసుకొని కూర్చుంటారు నేను ఏదైనా డాక్యుమెంట్ లేకుండా మాట్లాడ 40 మంది ఇవాళకి రిటైర్డ్ అయిన వాళ్ళు చచ్చిపోయారు అర్థమైందా ఇవాళ వరకు మీరు దానిపైన సమాధానమే లేదు ఇవాళ రిటైర్మెంట్ పైసలు ఇచ్చే మీరు అసలు కంకణమే కట్టుకుంటలేరు ఇవన్నీ దేనికి సంకేతం